జీవితంలో తలెత్తుకుని సంతోషంగా బ్రతకాలి అని అంటే కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకుని ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ ద్వారా కూడా, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. ఆ చిన్న మాటలే కొన్నిసార్లు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తూ ఉంటాయి. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక రోజున ఒక ప్రాంతానికి అధికారిగా ఉండి ఒక ఉద్యోగం చేసుకుంటున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన అధికారికంగా లేకపోతే తను చేస్తున్న ఉద్యోగంలో ఒక మంచి పేరు కలిగిన వాడే, కానీ తన శరీరంలో ఒక చిన్న బలహీనత ఉంది. అయితే ఒకవేళ అది బయట తెలిస్తే అన్ఫిట్ అయిపోతాడేమని భయమేసి ఎవరికి కూడా చెప్పలే. కానీ ప్రతిరోజు ఇంటికి వచ్చి బాధపడుతూ ఉండేవాడు, ఇబ్బంది పడుతూ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉండేవారు. అయితే ఒక రోజున ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి కాస్త ఈ విషయాన్ని చూసి ఇబ్బంది పడుతూ ఉంటే, చిన్న ఆమె, తక్కువ స్థాయి ఆమె, పనిచేస్తున్న ఆమె, ఎవరికైనా చెప్తే వింటారో లేకపోతే ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నది. కానీ ఎందుకన్నా మంచిది, మనం చెప్తే బాగుంటుందని తనుకున్న ఆలోచన కాస్త వెళ్ళి ఆ యజమానురాలికి చెప్పింది. అంటే ఈ అధికారి భార్య గారికి చెప్పింది, అమ్మ ఇది పరిస్థితి, యజమానుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, నేను చూశాను. అయితే ఒక చిన్న సలహా నేను ఇవ్వగలుగుతాను. ఆయన బాగుపడాలి అని అంటే, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే ఆయన సేవకుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆయన దగ్గరికి ఈయన కనుక వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అని చెప్పేసి అంటే, నీ మాట నేను వెంటబెంటి, నువ్వు చిన్నదానో కదా అని ఆమె అనుకోలే. గొప్ప సంగతి ఏంటంటే ఆమె విని వెళ్ళి భర్తతో చెప్పింది, అయ్యా ఇది పరిస్థితి, ఆ అమ్మాయి చూసిందంట నువ్వు పడుతున్న బాధ అంతా కూడా. వాళ్ళ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పాస్టర్ గారు ఉన్నారంట, నువ్వు వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే తగ్గుతుంది, స్వస్థత వస్తుందంట, వెళ్ళొచ్చు కదా అంటే, ఈ అధికారి ఆ మాట విన్నాడు. వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలనుకుని అధికారపూర్వకంగానే వెళ్ళాడు. అయితే ఆ పాస్టర్ గారు కొంచెం బిజీగా ఉండి బయటకు రాకుండా, నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేసి వెళ్ళండి, తగ్గుతుంది అని చెప్పేసి అన్నాడు. ఈయన అధికారి కదా, నేను తగ్గడం ఏంటి అనుకున్నట్లుగా పొగరుతోటి వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక పనోడు కాస్త చూసి ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక చిన్న మాట, మీకంటే నేను పెద్దోడినేం కాదు, మీకంటే ఘనమైనోడిని కాదు, నేను చిన్నోడిని, తక్కువ స్థాయి వాడినే, కానీ ఒక చిన్న మాట అయ్యా, ఆ పాస్టర్ గారు మీతో ఏం చెప్పారు, జస్ట్ స్నానం చేసి రమ్మన్నారంట కదా, నేను విన్నాను, మన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ మీకు కోపం వచ్చి వచ్చేసారంట, మీకు చెప్పదగ్గ ఓడిని కాదు, కానీ ఒక చిన్న మాట, మీరు వెళ్ళి అది కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా సార్ అని చెప్పేసి ఆ మాట మాట్లాడిన తర్వాత అధికారి ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు ఆలోచించుకున్నాడు. అతడు కూర్చుని తను తాను సెటిల్ చేసుకుని ఆలోచించుకున్న తర్వాత అనిపించింది, ఇది కూడా ఒక ఎంత మంచిదే, ట్రై చేద్దాం అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. అక్కడ స్నానం చేశాడు. 7 సార్లు ఆ నీటిలో మునిగి లేచిన తర్వాత సంపూర్ణంగా దేహం అంతా కూడా స్వస్థత వచ్చింది. ఆశ్చర్యపోయాడు. వెంటనే డైరెక్ట్గా మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ, నేను కోపంతో వెళ్ళిపోయాను, కానీ నాకంటే తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మాట నేను వెంట అనుకున్నాను, కానీ వాళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడండి, మీరు చెప్పినట్లుగా నేను వెళ్ళి స్నానం చేశాను, 7 సార్లు మునిగి లేచాను, నాకు స్వస్థత వచ్చింది అని చెప్పడం మనం గమనించగలుగుతాం. ఇదంతా కూడా రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నయమాను కోసం మనం మాట్లాడుకుంటూ వెళుతున్నాం. ఆ చిన్న పని అమ్మాయి చెప్పినప్పుడు అయ్యో నేను వెంటబెంటి అని అనుకోలే. ఆ చిన్న అమ్మాయికి ఉన్న ఆలోచన ఒకటే, నా యజమానుడు సంతోషంగా ఉండాలి, నా యజమానుడు దీవించబడాలి అన్న ఆలోచనతో ఆమె మాట్లాడింది. దేవుని పిల్లలుగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఇతరుల క్షేమాన్ని కోరేవారంగా ఉండాలి, ఇతరుల ఆనందాన్ని కోరేవారంగా, ఇతరుల దీవెనను కోరేవారంగా మనం ఉండాలి. నన్ను ఏ పని మనం చేస్తున్నప్పటికీ, నిన్ను నీ పనిలో కావచ్చు, నన్ను నా పనిలో కావచ్చు, ఇతరుల కొరకు దీవెనకరంగా మనం ఉంటామని దేవుడు మన పనులలో మనం నిలబెట్టాడు. మనం ఏది చేస్తున్నప్పటికీ అనేక మంది క్షేమం కొరకు ప్రార్థించేవారుగా, వారి ఆశీర్వాదకాన్ని కోరుకునేవారుగా మనం ఉండాలి. అయితే నయమాను దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఒకటి ఉంది. మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఎంత అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుడు మన ద్వారా మనలో గొప్ప అద్భుతాన్ని జరిగించాలనుకున్నప్పుడు, మన జీవితంలో దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు ఎవరి ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు. ఎలీషా ద్వారా మాట్లాడాడు, ఆ మాట వినలే. పనివారి ద్వారా మాట్లాడాడు, చిన్నమ్మాయి ద్వారా మాట్లాడాడు, అటు తర్వాత ఇంటి దగ్గర పనిచేస్తున్న దాసుని ద్వారా మాట్లాడాడు. కొన్నిసార్లు మనకంటే తక్కువ స్థాయి వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పుడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, చిన్నపిల్లల ద్వారా మాట్లాడినప్పుడు, మన కింద పనిచేసే వారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాట మనం వినగలిగినప్పుడు, విధేయత చూపించగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఎలాంటి బలహీనత నుండి నయమానుని విడిపించాడు. అది ఎక్కడ తగ్గేది కాదు. ఆ రోజున్న పరిస్థితిని బట్టి హాస్పిటల్కి వెళ్ళినా సెటిల్ అయ్యేది కాదు. ఒకవేళ తన పరిస్థితి బయట తెలిస్తే తన ఉద్యోగం పోతుందని ఇబ్బంది పడ్డాడు. ఈరోజు నువ్వు నేను వెళుతున్న పరిస్థితులు కూడా ఒకవేళ అలాగే ఉంటే, నీ పరిస్థితి ఒకవేళ మనుషులకు తెలిస్తే వాళ్ళ దగ్గర నా పరువు పోతుందని, నేను సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది అని అనుకుంటే గనక, నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎవరికి ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పాల్సిన పని లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఖచ్చితంగా నీ పరిస్థితిని అంతా దేవునికి చెప్పగలిగినప్పుడు నిశ్చయమైన మేలు నా జీవితంలో జరిగించగలిగిన దేవుడు మన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. తలెత్తుకుని సంతోషంగా బ్రతకాలి అన్ను గనక అనుకుంటే
ఆయన మాటకు విధేయత చూపించు. కొన్నిసార్లు ఆయన సన్నిధిలో తగ్గించుకుని పూర్తిగా నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకుని సేవకుల మాటకు, దేవుని మాటకు విధేయత చూపించి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు పనిచేసే స్థానంలో ఉన్నతంగా హెచ్చించి, నీ ప్రాంతంలో ఉన్నతంగా హెచ్చించి నిలబెట్టి నీ జీవితంలో అద్భుతం జరిగించగలుగుతాడు. నయమాను విషయంలో దేవుడు అదే చేశాడు. తాను మాట విని విధేయత చూపించాడు, వెళ్ళాడు, దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. మొదట తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ తర్వాత తగ్గించుకుని వెళ్ళాడు. కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నాకేంటి అనుకున్న పరిస్థితులను వెళ్ళిపోతుంటే దేవుని మాట ఎప్పటికైనా విని విధేయత చూపించు. ఆయన వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రార్థనలో కనిపెట్టి దేవుని ఒకసారి విశ్వసించి ఎదురు చూడు. నిశ్చయముగా దేవుడు మేలు చేస్తాడు. నీ పరిస్థితులను అన్నిటినీ కూడా దేవుడు మలిచి మార్చి ఒక ఉన్నతమైన స్థాయి నీకు ఇవ్వగలుగుతాడు. దేవుడు అట్టి కృప నీకు నాకు అనుగ్రహించును గాక.